Okay, let's start. So today's we'll talk with the PowerShell గురించి మాట్లాడదాము. Okay. Shell.azure. సో మీరు క్లౌడ్ స్టైల్ లో చేస్తారా ల్యాప్టాప్ లో చేస్తారా? ల్యాప్టాప్. ఓకే. సో నా సో ఇది పవర్ షెల్ వచ్చేసరికి ఏంటంటే ఏజీ ఉంటుంది. సో అది కూడా ఏజీ సిఎల్ఐ ఏజీ లాగిన్, బట్ పవర్ షెల్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఏజీ ఐఫన్ ఏజీ రిసోర్స్ గ్రూప్. ఐ కాపీ యూఎస్. సో సక్సీడెడ్. సో హియర్ నిన్న యాక్చువల్గా నేను బ్యాష్ చూసాం కదా. సో బ్యాష్ లో ఎక్స్టెన్షన్ ఏముంటుంది? బ్యాష్ ఎక్స్టెన్షన్ ఇఫ్ ఐ వాంట్ రన్ ద స్క్రిప్ట్. సో మనం ఏం చేసాం, ఓ నోట్ ప్యాడ్ లో అన్ని లైన్ స్క్రిప్ట్ రాసేసి కాపీ పేస్ట్ కొట్టాం. సో జనరల్ గా అలా ఉండదు. సో మొత్తం కోడ్ అంతా రాసేసి దాన్ని మనం ఎక్స్టెన్షన్ లాగా .sh లాగా మనం సేవ్ చేసుకోవచ్చు. .sh. సో .sh సేవ్ చేసుకుని ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా స్క్రిప్ట్ రన్ అయిపోతుంది. సో యూ నో నీడ్ టు కాపీ అండ్ పేస్ట్. జనరల్ గా అలా చేయం మనం. ఓ ఫైల్లో దానికి సంబంధించిన కోడ్ మొత్తం రాసేసి జస్ట్ ఫైల్ సేవ్ యాట్ యాజ్ కృష్ణ.sh సంథింగ్. సో వెన్ యూ ఎగ్జిక్యూట్ .sh అనేది కృష్ణ.sh అనే స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఈ స్క్రిప్ట్ రన్ అయిపోయి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో పవర్ షెల్ ఎక్స్టెన్షన్ ఏంటి? పవర్ షెల్ ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .ps1. ఓకే. సో పవర్ షెల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి బ్యాష్ వచ్చేసరికి ఎక్స్టెన్షన్ వచ్చి .sh అండ్ పవర్ షెల్ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి .ps1. ఓకే. అంటే ఈ ఫైల్ ని నేను కృష్ణ.ps1 ఆర్ ఐ మీన్ script.ps1 అనేది సేవ్ చేశాను అనుకోండి, ఈ పిఎస్ పైన ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇదంతా ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, జస్ట్ లైన్ బై లైన్ అనేది స్క్రిప్ట్ రాస్తున్నాం. ఓకే, రిసోర్స్ గ్రూప్ డన్. సో లెట్ us see RG01. Now I'll choose create virtual network. Azure PowerShell create virtual network. Create a virtual network with 2 subnets అంటుంది. కాపీ. ఇది కొంచెం మీరు ఎవరైనా చెప్పండి. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అనేది. ఓకే, 1 minute. కొంచెం చిన్న చేస్తా. ఈ ఫస్ట్ లైన్ ఓకే. సెకండ్ లైన్ వాట్ ఈస్ దట్? సెకండ్ లైన్ అదర్వైజ్ మొత్తం కోడ్ ఒకసారి చదవండి. ఈ సెకండ్ లైన్ ఏంటి, ఏం చేస్తుంది? సెకండ్ లైన్ చెప్పండి. సో ప్రణీత్ అయితే చెప్పగలుగుతాడు, నాకు తెలుసు, ఐడియా ఉంది ఆయనకి అనుకుంటా, నాకు తెలియదు.
మిగతా వాళ్ళు ట్రై చేయండి ఫస్ట్. మహేష్ కూడా చెప్పాలా. It is a first line of the front end subnet of the configuring the subnet from front end side, and the second line is back end. నో 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 డాలర్ ఫ్రంట్ ఎండ్ సబ్నెట్ ఈక్వల్ టు ఇది రాసాం కదా, ఆ లైన్ రన్ అవుతే ఏమవుతుంది అది కావాలి నాకు. సెకండ్ లైన్ ఒక్కటి ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది. It will allocate the that particular mentioning range, IP ranges will be allocated for the subnet. యూ మీన్ ఇట్ విల్ క్రియేట్ అంటున్నావా? Yes, IP ranges, subnet యూ ranges should మీన్ be ఇట్ విల్ క్రియేట్ created. సబ్నెట్, ఇట్ విల్ క్రియేట్ యూ మీన్, రైట్? Yeah, yeah. Just initializing the subnet things. Once virtual network is created, then it will add those two subnets to that virtual network. సో ఇనిషియలైజింగ్ ఇన్ ద సెన్స్ Uh, First two subnets may be declaring, I guess. Without virtual network subnet create చేయలేం కదా. సో జస్ట్ అవి డిఫైన్ చేసి వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అయినాక టూ సబ్నెట్స్ ని దానికి యాడ్ చేస్తున్నారేమో. డిఫైన్ చేస్తాం కరెక్టే, ఏంటి ఎగ్జాక్ట్ గా డిఫైన్ చేస్తున్నాం అనేది అంటే ఇంకా ఒక అడ్రస్ ప్రిఫిక్స్ ని డిఫైన్ చేస్తున్నాం. ఎక్కడ డిఫైన్ చేస్తున్నాం మనం? సెకండ్ లైన్ లో లేదు సబ్నెట్ ని కాన్ఫిగ్ చేసి దాని తర్వాత వర్చువల్ నెట్వర్క్ కి ఆ టూ సబ్నెట్స్ ని యాడ్ చేస్తున్నాం. సో జనరల్ గా నేను ఏమంటానంటే సెకండ్ లైన్ వచ్చేసరికి వీఆర్ డూయింగ్ వేరియబులైజేషన్ చేస్తున్నాం. సో సింపుల్ గా ఏంటి అంటే ఇదంతా రిజల్ట్ దీంట్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇదంతా రిజల్ట్ దీంట్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ అజూర్ వర్చువల్ నెట్వర్క్ నేమ్ వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను సబ్నెట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఐఫాన్ సబ్నెట్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ సబ్నెట్ ఇచ్చాను, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ సబ్నెట్ మాత్రమే. సో ఈ ఫ్రంట్ ఎండ్ సబ్నెట్ లో ఏముంది, ఈ లైన్ ఉంది. సో సపోజ్ ఇలా నేను డిక్లేర్ చేయకపోతే ఏంటి, ఇది మొత్తం ఇక్కడ రాయాల్సి వస్తుంది. సో బ్యాక్ ఎండ్ సబ్నెట్ కూడా ఇది మొత్తం లైన్ మొత్తం ఇక్కడ రాయాల్సి వస్తుంది. అలా అవ్వకుండా ఇదంతా వేరియబుల్ అరైజ్ చేస్తున్నాను, ఇదంతా తీసుకొని వెళ్ళి దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ఆ స్టోర్ చేసింది వేరే దగ్గర కాల్ చేస్తే ఆ రిజల్ట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ సబ్నెట్ ఇక్కడ ఇది లేకపోతే ఏం చేయాలి నేను, ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఐ నీడ్ టు ఈ 2 లైన్స్ నేను ఇక్కడ యాడ్ చేయాలి. సో అది పెద్దగా అయిపోతుంది. దాని బదులు ఫస్టే మనం ఆ రిజల్ట్ అని దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాం. వేరియబుల్ అంటే ఏంటి, జనరల్ గా టెంపరీ స్టోరేజ్ స్టోర్ చేసుకొని ఆ స్టోర్ అయిన నేమ్ ని ఇక్కడ కాల్ చేసుకుంటున్నాం. ఆబ్వియస్ గా అది రన్ అయిపోతుంది. సో రైట్, సో ఇదేంటి ఫస్ట్, ఇదేంటి రిసోర్స్ గ్రూప్ క్రియేషన్. దీంతో పాటు వచ్చింది కదా, మీరు ఇంకేదని అనుకుంటారు. సో ఇది ఆల్రెడీ మనం ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశాను నేను. సో నా ఇది నాకు అక్కర్లేదు, డిలీట్ చేస్తాను. ఓకే, లెట్ మీ రన్ దిస్. అంటే డన్. సో ఇప్పుడు నేను ఓన్లీ ఇది రన్ చేస్తే యాక్చువల్ గా అరే సో అది వస్తుంది, అంటే దాని రిజల్ట్ ఇక్కడికి వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఫైన్. నౌ ఇది వేరియబులరైజ్ చేస్తాం మనం. సో ఇది అగైన్ ఐ విల్ వేరియబులరైజ్. డన్. నౌ ఐ విల్ రన్ దిస్. అక్కడ ఏం చేంజ్ చేయాలి చెప్పండి, రిసోర్స్ గ్రూప్ నేమ్ చేంజ్ చేయాలి. లొకేషన్ అండ్ రిసోర్స్ గ్రూప్ నేమ్ RG01
This is my resource group name and location which is central is use the badalu. I'll choose ESTS. Okay, it is succeeded. So my virtual network అనేది క్రియేట్ అయిపోయింది. దీంట్లో again I have two subnets. Subnet subnet ఇలా నేమ్ వచ్చేస్తుంది. సో దీంట్లో అగైన్ if I peering ట్రై చేద్దాము నేను అట్లాగా కమాండ్ టు క్రియేట్ వర్చువల్ నెట్వర్క్ సో ఇక్కడ ఏంటి ఒక టూ వర్చువల్ నెట్వర్క్స్ క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ వర్చువల్ నెట్వర్క్ అండ్ సబ్నెట్. సబ్నెట్ సెగ్మెంట్ ఇక్కడ ఓకే. సో లెట్ us యూజ్ దిస్. సో ఒక వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అయిపోయి దాని డీటెయిల్స్ ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఇదేంటి సబ్నెట్ క్రియేట్ అయిపోయి దాని డీటెయిల్స్ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే. సో సెట్ అజూర్ వర్చువల్ నెట్వర్క్ వచ్చేసి వి రైట్ ది సబ్నెట్ కాన్ఫిగరేషన్ ఇంటూ దిస్. సో ఇది కాన్ఫిగరేషన్ మొత్తం దీంట్లో స్టోర్ చేయమంటాం. ఓకే. సెకండ్ ఓకే. సో ఫస్ట్ మనం ఆల్రెడీ ఒక వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసాం కదా. ఆ వర్చువల్ నెట్వర్క్ నేమ్ లెట్ మీ స్టోర్ దిస్ వర్చువల్ నెట్వర్క్. So let us run this.
ఇదే కదా మనం వాడింది మై వర్చువల్ నెట్వర్క్. సో ఇక్కడ మనకి టెరాఫామ్ కి దీనికి ఏం ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి. మీకు ఇక్కడ ఏం గమనించారు? టెరాఫామ్ కి దీనికి ఏం డిఫరెన్స్ గమనించారు? ఆ? అర్థం కదా, చెప్పండి చెప్పండి. ముందు ప్లాన్ చూసుకోలేము సార్. ప్లాన్ కాకుండా ఎనీథింగ్ ఇంకోటి చెప్పండి. It's more of assigning values to the variables, creating variables and assigning. Variables, no, variables also you can define here. That is not a problem. But another thing, No, we are assigning values, right? We are creating a variable and assigning that, and again we're sending it to other uh, resource to create it. yes, I got your point. Yes, the same thing we can do in PowerShell also. We can declare the values and we can do it. But by looking this execution, I'm just talking about this execution now. So when I execute, what different you found it? The Terraform ki దీనికి ఏం different you are getting. సో జస్ట్ లాజిక్ ఆలోచించండి. నేను టెరాఫామ్ ఏం చెప్పాను? నేను అడ్వాంటేజ్ లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? నేను అడ్వాంటేజ్ లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? టెరాఫామ్ అడ్వాంటేజెస్ లో ఐడెంపడెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఏమైంది? It's creating same resource again and again. సో ఇక్కడ ఓవర్ రైట్ అయింది. సో నేను సేమ్ స్క్రిప్ట్ రన్ చేశాను. నేను రన్ చేస్తే ఏమైంది? మళ్ళీ ఓవర్ రైట్ అయింది. బట్ వేరే టెరాఫామ్ లో ఏమవుతుంది? రీడిప్లో అవ్వదు, అది జస్ట్ ఇగ్నోర్ చేస్తుంది. PowerShell లో మాత్రం రీడిప్లో అవుతుంది. ఓకే, సో డన్. Rewrite in the sense, if already existing VMs will be there, is there any effect on this kind of things overwrite? ఎస్, అందుకే కదా అది వేరేది అక్కడ రాస్తారు, ఆర్గ్యుమెంట్స్ రాస్తారు. ఇగ్నోర్ చేయమని వేరే ఆర్గ్యుమెంట్స్ రాయాల్సి వస్తుంది PowerShell. సేమ్ స్క్రిప్ట్ మళ్ళీ రన్ చేస్తే రీడిప్లాయ్ అవుతుంది. సో ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ సేమ్ వర్చువల్ మిషన్, యూ నీడ్ టు పాస్ సమ్ ఆర్గ్యుమెంట్స్. అప్పుడు అది ఇగ్నోర్ చేస్తుంది, అప్పుడు అది చేయదు. ఓకే, నౌ ఐ విల్ సెట్ దిస్ Azure Virtual Networks. Now let us create second virtual network. I'll create this. So IP address, general IP address in the 10.0, 10.1 on the fine. Okay. So ఇక్కడ resource group name not found అని వచ్చింది. So I'll change the resource group name. Okay. So let me run it again. ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్నెట్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ యాడ్ సబ్నెట్ నేమ్ అని ఇచ్చేసి ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ లో ఇదంతా వర్చువల్ నెట్వర్క్ ఇవ్వకుండా దీని వర్చువల్ నెట్వర్క్ ని దీనికి పాస్ చేస్తాం. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ స్టోర్ అయింది దీని రిజల్ట్. ఆ రిజల్ట్ ఇక్కడ పాస్ చేస్తుంది. సో అందు గురించి జనరల్ గా PowerShell లో చాలా వేరియబుల్స్ యూస్ చేస్తారు. సో మళ్ళీ చెప్తున్నాను, మనల్ని ఆఫీస్లలో దీంట్లో ఏంటంటే ఎక్కడ మనల్ని కోడ్ స్క్రాచ్ నుంచి రాయమన్నారు. ఏదున్నా సరే డాక్యుమెంటేషన్ చూసుకొని మనం రాయాలి. బట్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏంటంటే ఆ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్
అట్లీస్ట్ యూ షుడ్ నోయింగ్ కమాండ్స్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, వాళ్ళు అడుగుతారు కాబట్టి. ఓకే. ఓకే, నౌ ప్రొవిజన్ ఇట్ ఇస్ సెట్ టు దిస్. సో అంత కాన్ఫిగరేషన్ మొత్తం దీంట్లోకి వచ్చేసి నౌ లెట్ us peer the network. సో యాడ్ Azure peering వర్చువల్ నెట్వర్క్ 1 రిమోట్ వర్చువల్ నెట్వర్క్ ఐడి. సో ఇక్కడ ఐడి అడుగుతుంది, మొత్తం ఐడి ఇవ్వాలా లేదా నేను ఇక్కడ. సో నిన్న దాంట్లో మీరు చూసినట్టయితే మనం ఐడి ఇచ్చాం మనం. సో ఇక్కడ నేను ఐడి ఇవ్వాలా లేదా. సో ఇక్కడ రిమోట్ దగ్గర ఐడి ఇవ్వాల్సి వస్తుందా, ఇలానే పెడితే వచ్చేస్తుంది. ఐడి ఇవ్వాలి. వాట్ డూ యూ థింక్? think no need to give the ID. నో నీడ్ టు గివ్ ద ఐడి బికాస్ ఆ రిజల్ట్ లోకి నుంచి ఐడి అనేది ఆటోమేటిక్ గా పిక్ చేస్తుంది. తీసుకుంటుంది. మనము టెరాఫామ్ లో నేమ్ రిసోర్స్ టైప్ రిసోర్స్ నేమ్ డాట్ చేసి డాట్ ఐడి అంటే ఆటోమేటిక్ గా పిక్ చేసేసింది. సో అలానే ఇది కూడా పిక్ చేయాలి. సో ఓకే, లెట్ us ఓన్లీ ఇది ఒక్కటి మాత్రమే ఐ ట్రై టు ఎగ్జిక్యూట్. లెట్ us see. నాకు ఐడి వచ్చేస్తుంది. సో ఐడి కాదు, నాకు ఇంకా వేరేది కావాలనుకోండి, నేమ్ వస్తుంది. సో మీకు అందుకే ఆ రిజల్ట్ అనేది వేరియబుల్ గా స్టోర్ చేస్తారు. వేరియబుల్ స్టోర్ చేసుకుని దానికి అవుట్పుట్ వాల్యూస్ ఏది కావాలని మనం బయటకు పిక్ చేసుకోవచ్చు ఇంకా. ఓకే, సో ఓన్లీ ఇది టైప్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. సో ఫైన్, నౌ లెట్ us కాల్ దిస్. I don't need to have an ad. I'll use this. Okay, so peering is done from one side. So second side, we'll configure it. Then let us verify from here itself status. Get అంటే ఏంటి, జస్ట్ ఇన్ఫర్మేషన్ we are getting. సో న్యూ యాడ్ అంటే యాడ్ చేస్తున్నాం, న్యూ వచ్చేసి కొత్తది క్రియేట్ చేస్తున్నాం. గెట్ అంటే జస్ట్ వీఆర్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్, స్టేటస్ ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్స్ బయటకు తీసుకొస్తుంది. RG01 resource group, RG01 was not found. RG01 కదా మనది. ఇది వర్చువల్ నెట్వర్క్ నేమ్ ఏముంది ఇక్కడ, ఫస్ట్ సేమ్ ఉంది కదా, దాని నుంచి మై వర్చువల్ నెట్వర్క్ 1 ఉంది. ఇక్కడ ఓన్లీ RG01 తీసుకోవట్లేదు. ఒక నిమిషం.
my virtual network. సో పీరింగ్ అయితే అయింది, బట్ సో ఇక్కడ ఏంటి మై వర్చువల్ నెట్వర్క్ ఉంది, వన్ లేదు. ఇక్కడ నేను చూద్దాం వన్. ఓకే, peering is connected. ఇక్కడనే క్రియేట్ మెషిన్స్ కూడా ఉంది. సో మీరు మెషిన్స్ క్రియేట్ చేసుకొని పీరింగ్ ట్రై చేయండి. ఓకే, సో అది చేశారు కానీ ఆ కోడ్ పంపించండి, మనం టెస్ట్ చేస్తాం. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేయాలంటే కమాండ్ చెప్పండి. ఏమైనా ఉంటుందా సార్? ఏంటండి? ఈ స్క్రిప్ట్ అంతా ఫైల్లో పెట్టాలన్నారు కదా, .ps ఫైల్లో. కమాండ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఆ ఫైల్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది పెట్టేస్తాను. సేవ్ యాస్. నేను డెస్క్టాప్ VNet peering .ps1 అని పెట్టాను అనుకో. సో జనరల్ గా .ps1 పెట్టేస్తాను నేను. సేవ్ ఇట్. ఇక్కడ పవర్ షెల్ లో రైట్ క్లిక్, రన్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. cd Azure ATM. ఇక్కడ నాకు PS1 వచ్చేస్తుంది. జనరల్ గా VNet PS1 అనేసి ఎంటర్ కొడితే ఆ స్క్రిప్ట్ రన్ అయిపోవాలి. సేమ్ బ్యాష్ కూడా అంతే, ఆ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎర్రర్ వచ్చేస్తుంది ఆబ్వియస్ గా, నేను కనెక్ట్ అవ్వలేదు కాబట్టి. ఫస్ట్ నేను ఏం చేస్తాం, మనం లాగిన్ అయ్యా. సో ఇక్కడ కూడా నా లోకల్ ల్యాప్టాప్ లో నేను నా క్లౌడ్ కి కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఏం ఉండాలంటే ఇక్కడ అజూర్ మాడ్యూల్స్ ఉండాలి. సో పవర్ షెల్ లో ఇప్పుడు అజూర్ కి సంబంధించింది కాబట్టి అజూర్ మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసాక యూనిట్ కనెక్ట్. సో అజూర్ మాడ్యూల్స్ జనరల్ గా వచ్చేసరికి యూనిట్ టు ఇన్స్టాల్ లైక్ ఇన్స్టాల్ AZ మాడ్యూల్స్ PowerShell Windows 11. సో ఫస్ట్ నా వర్షన్ వచ్చేసేది copy this version. సో ఎస్, నాది 5.1 ఉంది. కంపల్సరీ 5.1 అబోవ్ నే
నా పార్షల్ ఉండాలి. యాక్చువల్ అజూర్ ఆర్ఎం కాదు, ఇప్పుడు ఏజీ కొత్త మోడల్ వచ్చింది. ఓకే, సో మీరు ఫస్ట్ ఇన్స్టాల్ మాడ్యూల్ పవర్ షెల్. సో ఇన్స్టాల్ the following commands ఆల్రెడీ అవైలబుల్ ఉంది సిస్టమ్. సో ఆల్రెడీ ఉంది అంట నా దగ్గర. సో మీరు ఇన్స్టాల్ చేయండి ఇక్కడ. దాని తర్వాత ఈ ఎగ్జిక్యూషన్ పాలసీ అనేది మనకు కావాలి. సో ఐ యూజ్ దిస్ గెట్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ మీకు అన్రెస్ట్రిక్టెడ్ అని రావాలి. సపోజ్ రెస్ట్రిక్టెడ్ ఉంటే మీకు కమాండ్స్ అనేది రన్ అవ్వవు. సో అన్రెస్ట్రిక్టెడ్ ఉండాలి అంటే ఇది ఇక్కడ మీకు కాపీ చేసుకోండి ఇది. సో సపోజ్ మీకు రెస్ట్రిక్టెడ్ ఉందనుకోండి, దీన్ని అన్రెస్ట్రిక్టెడ్ లాగా చేయండి. సెట్ ఎగ్జిక్యూషన్ పాలసీ యాజ్ ఏ ఐ కెన్ సే ఇక్కడ అన్రెస్ట్రిక్టెడ్ అని రాసేసండి. సో ఇది రన్ చేయండి, ఆటోమేటిక్ గా ఆ పాలసీ అన్రెస్ట్రిక్టెడ్ వెళ్ళిపోతుంది. సో వన్స్ ఇట్ ఈస్ అన్రెస్ట్రిక్టెడ్ యూ కెన్ స్టార్ట్ యూజింగ్ దిస్ మోడల్. సో అది ఇన్స్టాల్ చేసుకోండి. ఏజీ అనేది ఇన్స్టాల్, అజూర్ ఆర్ఎం ఇన్స్టాల్ చేయొద్దు, ఓన్లీ ఏజీ మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేయాలి. ఒక్కసారి ఏజీ మాడ్యూల్ ఇన్స్టాల్ చేశాక మీ ఏజీ కమాండ్స్ అనేది రన్ అవుతాయి. సో కంపల్సరీ ఏజీ మాడ్యూల్ ఉండాలి. సో పవర్ షెల్ లో ఏంటంటే మాడ్యూల్స్ అనేది కంపల్సరీ. ఇప్పుడు పవర్ షెల్ లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను యాక్టివ్ డైరెక్టరీ కమాండ్స్ అయితే రన్ చేయాలనుకోండి, డైరెక్ట్ పవర్ షెల్ ఉంది కదా అంటే రన్ చేస్తే రన్ అవ్వవు. దానికి సంబంధించిన మాడ్యూల్స్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటేనే రన్ అవుతాయి. సో ఇప్పుడు ఏదైనా రియల్ టైమ్ లో మీరు ఎక్కడైనా జాబ్ వెళ్ళారు, కొన్ని కమాండ్స్ రన్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ మాడ్యూల్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఆ మాడ్యూల్ లేకపోతే ఆ మాడ్యూల్ ఇన్స్టాల్ చేసుకుంటేనే ఆ కమాండ్స్ రన్ అవుతాయి. సో పవర్ షెల్ ఓపెన్ అవ్వగానే అన్ని రన్ అవ్వవు. సో యూ నీడ్ టు ఇన్స్టాల్ దోస్ మాడ్యూల్స్. సో ఇక్కడ మీరు ఏజీ మాడ్యూల్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. నాకు ఆల్రెడీ ఉంది నా దాంట్లో. మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసేసుకొని, ఇన్స్టాల్ చేసుకున్నాక let us run it. 1 minute. Once we clear AZ login, AZ Project connect. itself is using actively using Terraform only, right? Not Hmm. PowerShell. Most of the projects are using PowerShell or Terraform. No, Terraform. సో చిన్న చిన్న టాస్క్లు ఉంటాయి కొన్ని. ఏంటి ఇలాంటి టాస్క్లు అంటే, ఎస్ నా రిసోర్స్ గ్రూప్ లో 100 మిషన్స్ ఉన్నాయనుకోండి, గెట్ మీద 100 మిషన్ లిస్ట్ అంటే మీరు వెళ్ళి చెక్ చేయలేరు కదా. పవర్ షెల్ కమాండ్ లో స్క్రిప్ట్ రన్ చేస్తే మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. సో అలాంటి Okay. టాస్క్ జనరల్ గా పవర్ షెల్ యూజ్ చేస్తారు. Okay. So okay, now let me try to execute this. Are you using AZ simply update module and yes to all? A.
ఒకటి ఇన్స్టాల్ అవుతుంది కదా, అప్లికేషన్ ఇన్సైట్స్ ఇన్స్టాల్. So one question, Yes. see how often we'll be using PowerShell in real time? How often in the sense, just now I told you, if your manager asks you to get the data, what are the server, what are the resource groups in your subscription? For example, if you have around 1000, if you have around 900 or 500 resource group names, you cannot go and check, right? So you have to use some script. The PowerShell is the best thing to get the details. సో ఇలా డేటా రిట్రీవింగ్ కి మాత్రం పవర్ షెల్ స్క్రిప్ట్ యూస్ చేసుకొని డేటా అవుట్పుట్ తెచ్చుకుంటారు జనరల్ గా. సో మా లాస్ట్ ప్రాజెక్ట్ లో ఏంటంటే ట్రాన్సిషన్ అవుతుంది. ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు డీటెయిల్స్ మొత్తం మేనేజర్ కావాలి. సో నార్మల్ గా అయితే మనం ఇండివిజువల్ గా వెళ్ళి చూడలేము అన్ని. సో ఎక్కడెక్కడ ఏమేమి డేటా ఉందో తెలియదు. సో యూ హావ్ టు యూస్ పవర్ షెల్ టు గెట్ ద డేటా. సో Sir, అలాంటప్పుడు యూస్ చేస్తాం. బట్ జనరల్ గా రిసోర్స్ క్రియేషన్స్ కి అవిటికి మాత్రం వీ డోంట్ యూస్ పవర్ షెల్స్. సో యూస్ టెరాఫార్మ్. sir, for this query, can't we get through Terraform? No, we can't do. So we have to use only PowerShell or Bash, mainly PowerShell, I can say. Okay, sir. సో ఇవన్నీ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటే సార్ మేము ఇన్స్టాల్ చేసుకోవాలి రియల్ టైం. సో ఆల్రెడీ ఉంటది, మీ కొత్త ల్యాప్టాప్ ఇస్తే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. మోడల్స్ ఉండవు కదా దాంట్లో. ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో ఎంత వరకు వచ్చి ఉండాల్సి వస్తుంది సార్ ఇది? సో అడుగుతారు అట్లా ఏంటి మీరు ఒక సబ్స్క్రిప్షన్ మీరు ఎలా కనెక్ట్ అవుతారు అజూర్ కి? ఎస్, ఏజీ కనెక్ట్ ద్వారా కనెక్ట్ అవుతాం. సో ఇలా ఒక సబ్స్క్రిప్షన్ ని సెట్ చేస్తారు. సో సెట్ సబ్స్క్రిప్షన్, ఎగ్జిక్యూషన్ పాలసీ అంటే ఏంటి, అలాంటి చిన్న చిన్నవి మాత్రం తెలిసి ఉండాలి డెఫినెట్ గా. ఇన్స్టాల్ అవ్వలేదు. So connect -AZ account. Now you can see my day when environment is connected. అంటే సబ్స్క్రిప్షన్ డే లేదు, నా ప్రొడక్షన్ కావాలి అనుకుంటే మళ్ళీ -F సబ్స్క్రిప్షన్ ఐడి ఇస్తే ఆ డే వెన్ environment సబ్స్క్రిప్షన్ ప్రొడక్షన్ సబ్స్క్రిప్షన్ కనెక్ట్ అవుతుంది. లేదు టెనెంట్ గా కనెక్ట్ అవ్వాలి అంటే కనెక్ట్ -AZ అకౌంట్ టెనెంట్ ఐడి ఇస్తే ఆ టెనెంట్ కి కనెక్ట్ అవుతుంది. సో ఇలా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఇదే కాపీ ఇట్. సో ట్యాబ్ రిసోర్స్ గ్రూప్ అదే RES కొట్టేసి ట్యాబ్ కొట్టేస్తాం. SOU రిసోర్స్ గ్రూప్. ఓకే, ఐకన్ నేమ్. సో RG002 ఇస్తాను. ఐకన్ L లొకేషన్ ట్యాబ్ కొట్టేసి వచ్చేస్తున్నాను. ఈస్ట్ US.
మళ్ళీ పోయిందా క్రెడెన్షియల్స్? Azure account. సో టెనెంట్ ఐడి ద్వారా కనెక్ట్ అవుతే బెస్ట్. You must use ultimate tenant ID. నాకు మల్టీ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇది అడుగుతుంది యూజ్ వెరిఫికేషన్. మీకు మల్టీ ఫ్యాక్టర్ లేకపోతే డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతుంది. యూ డోంట్ నీడ్ టు ప్రొవైడ్ టెనెంట్ ఐడి. ఇక్కడ now connect production subscription connect అయింది. Connect agent selects the default update AZ config. Okay. So now it is created. సో నువ్వు మీరు లోకల్ ల్యాప్టాప్ లో పవర్ షెల్ యూజ్ చేసుకొని చేయాలంటే ఫస్ట్ ఏజీ మాడ్యూల్స్ ఉండాలి. ఏజీ మాడ్యూల్స్ తర్వాత మీరు కనెక్ట్ ఐకాన్ ఏజీ అకౌంట్ ద్వారా యూనిట్ కనెక్ట్ యువర్ అజూర్ పోర్టల్ విత్ యువర్ క్రెడెన్షియల్స్. సో నేను ఇక్కడ టెనెంట్ ఐడి అనేది మరి పాస్ చేశాను బికాస్ ఐ హావ్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. మీరు ఇవ్వకున్నా సరే మీరు డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతుంది. లేదు మల్టీ ఫ్యాక్టర్ ఉంటే మీరు ఇది ఇవ్వాలి. సో ఇది బై డిఫాల్ట్ గా నాకు ప్రొడక్షన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంది. సో లేదు నాకు ఇంకో సబ్స్క్రిప్షన్ కావాలంటే సెట్ ఆ సబ్స్క్రిప్షన్ అని చేసి ఏ సబ్స్క్రిప్షన్ కావాలో ఆ సబ్స్క్రిప్షన్ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. Now I'll use it. సో అక్కడ ప్రొడక్షన్ లో కాన్ఫిగర్ అయింది. ఈ లింక్ వాట్సాప్ లో ఒకసారి పంపించేసేయండి ఈ లింక్. సో పైన మీరు వర్చువల్ మిషన్ వరకు క్రియేట్ చేసి నాకు పంపండి. రేపు వచ్చేసి విల్ టేక్ ఎ రీక్యాప్ అంటే మొత్తం అన్ని ఒకసారి విల్ బి టాకింగ్. దాని తర్వాత ఎల్లుండి నుంచి ఐ మూవ్ టు డెవాప్స్ ఆర్ డాకర్. డాకర్ క్యూబర్నెట్స్ తర్వాత మళ్ళీ టెరాఫార్మ్ చెప్తాను నేను. ఒక టూ క్లాసెస్ ఏమో ఉన్నాయి అది చెప్పి అప్పుడు డెవాప్స్ వెళ్తాను. ఓకే. డాకర్ స్టార్ట్ అవ్వ ముందు రేపు ఏం డౌట్స్ ఉన్నా సరే క్లియర్ చేసుకుందాం. ఐ మీన్ మీరు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా లెట్ us డిస్కస్ టుమారో. ఓకే. సో ఆల్రెడీ చాలా మంది ప్రాక్టీస్ చేశారు కదా. విల్ హ్యావ్ ఎ డౌట్ సెషన్ టుమారో. సో రేపు క్లియర్ అవ్వకపోతే ఎల్లుండి కూడా తీసుకుంటాను. బట్ మార్స్ ఏజెంట్ సారీ మార్స్ ఏజెంట్ ఇన్స్టాల్ అవ్వట్లేదు. రిమోట్ విండోస్ ఏజెంట్ అవ్వట్లేదు నాకు. బ్రేక్ అవుతుందండి. ఇన్స్టాల్ చేసి చాలా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది.
హలో, మీ వాయిస్ మొత్తం బ్రేక్ అవుతుంది, వినబడట్లేదు. ఓకే సార్, నెట్వర్క్ నేను మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది, ఒకసారి మీరు పింక్ చేయండి వాట్సాప్ లో. ఒకసారి ఎస్ connect ఎస్ ఓకే 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 సార్ వన్ డౌట్ స్మాల్ Yes. Yes, yes. ఇప్పుడు ఒకసారి నేను ఇమేజ్ క్రియేట్ చేసినాక ఐ మీన్ ఇమేజ్ విండోస్ సపోజ్ క్రియేట్ అయినాక నేను ఆ ఆర్జీని తీసేస్తే, ఐ మీన్ ఆ రిసోర్స్ గ్రూప్ ని తీసేస్తే ఇమేజ్ కూడా పోతుందా? అంటే మీరు షేర్డ్ ఇమేజ్ పెడితే పోదు. షేర్ ఇమేజ్ కాకుండా మీరు ప్యాకర్ లో యూజ్ చేసుకుని ఒక రిసోర్స్ గ్రూప్ లో పెట్టారనుకోండి, డెఫినెట్ గా డిలీట్ అయిపోతుంది. ఓకే మనం విండోస్ షేర్డ్ పెట్టాం, మనం దానికి రిసోర్స్ గ్రూప్ తో సంబంధం లేదు, అది ఉంటుంది. బట్ లైనక్స్ చేసేటప్పుడు, ప్యాకర్ చేసేటప్పుడు ఒకటే రిసోర్స్ గ్రూప్ లో పెట్టాం కదా, అక్కడ రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేస్తే ఇమేజ్ కూడా పోతుంది. అంటే ఈ షేడ్ అనేది ఎక్కడ ఏ ఫీల్డ్ లో చూడొచ్చు సార్? నిన్న వీడియోలో నాకు అది కనిపించలేదు. లేదు, మీరు విండోస్ ఇమేజ్ చూడండి మీరు ఒకసారి. విండోస్ క్రియేట్ చేశా కదా, క్యాప్చర్ బటన్ క్లిక్ చేశా కదా, అక్కడనే షేడ్ ఉంటుంది. అక్కడ నేను షేడ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఒకసారి మళ్ళీ చూడండి, క్యాప్చర్ బటన్ క్లిక్ చేయగానే మీకు వస్తుంది లెఫ్ట్ సైడ్ లో, అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, షేడ్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. బట్ డిఫాల్ట్ గా షేడ్ బటన్ లోనే ఉంది, అదే అలానే వదిలేస్తాను నేను. షేడ్ అయితే డిలీట్ అవ్వదు అంతే కదా? అవునండి. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు విఎం ఆ ఇమేజ్ యూజ్ చేసుకొని విఎం క్రియేట్ చేసినప్పుడు విఎం డిలీట్ చేసి ఇమేజ్ ఎందుకు డిలీట్ అవుతుంది? డిలీట్ అవ్వదు కదా. ఇప్పుడు ఆ షేర్డ్ ఇమేజ్ అంటే అది ఆ ఇమేజ్ యూజ్ చేసుకొని విఎం ని క్రియేట్ చేస్తున్నాం కదా, విఎం అవును. మరి విఎం ని డిలీట్ చేసినప్పుడు ఆ షేర్డ్ ఇమేజ్ ఐ మీన్ డెడికేటెడ్ ఇమేజ్ అయినా కానీ డిలీట్ అవ్వకూడదు కదా. ఆల్రెడీ ప్రీ రిక్వెస్ట్ వరకు మొత్తం ఇన్స్టాల్ చేసినప్పుడు మనం అదే పోవాలి కదా. డిలీట్ అవుతుందా? మిషన్ డిలీట్ చేస్తే అది డిలీట్ అవుతుందా అని అనలేదు కదా నేను ఇప్పుడు. ఓకే. నేను నా ఇమేజ్ ని ఒక రిసోర్స్ గ్రూప్ లో స్టోర్ చేస్తున్నాను. మీరు ఆ రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేస్తే ఆబ్వియస్ గా డిలీట్ అయిపోతుంది. ఓకే. సింపుల్ కదా. ఆ ఫోల్డర్ లో గ్రూప్ లో పెట్టినప్పుడు ఆ పైన ఉన్న టాప్ లెవెల్ డిలీట్ చేస్తే ఆబ్వియస్ గా డిలీట్ అయిపోతుంది. సో ఏదైనా సరే, షేర్ అయినా ఏదైనా సరే, నేను ఒక ఫోల్డర్ లో పెట్టా, సింపుల్ గా ఫోల్డర్ యూజ్ చేస్తున్నా. ఆ ఫోల్డర్ డిలీట్ చేస్తే ఆబ్వియస్ గా దాని లోపల ఉన్నవి కూడా డిలీట్ అయిపోతాయి. రియల్ టైమ్ లో మనం పెట్టినవి ఏంటంటే జనరల్ గా ఎవరు డిలీట్ చేయరు. ఇక్కడ మనం ఏంటి డిలీట్ చేస్తాం, ఎందుకంటే ఇమేజ్ స్టోర్ కూడా ప్రాక్టీస్ మన బిల్లింగ్ అనేది పడుతుంది. సో ఏది యూజ్ చేసుకున్నా సరే బిల్లింగ్ పడుతుంది కాబట్టి మనం డిలీట్ చేసేస్తాం. సో ఇంకోటి ఏంటంటే ఒక రిసోర్స్ లైనక్స్ ప్యాకర్ లో నేను ఒక రిసోర్స్ గ్రూప్ లో ఇమేజ్ పెట్టా. సో ఆ రిసోర్స్ గ్రూప్ లోనే ఆ ఇమేజ్ కనిపిస్తుంది. షేడ్ లో అయితే ఏ రిసోర్స్ గ్రూప్ నుంచి క్రియేట్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ కనిపిస్తుంది. అదొక డిఫరెన్స్ ఉంటుంది మళ్ళీ. ఓకే దెన్ లెట్ us కనెక్ట్ టుమారో. రేపు రేపు క్లాస్ ఉంటుంది, కంపల్సరీ అండి. నేను డౌట్ సెషన్ అనే కాదు, నేను క్లాస్ తీసుకుంటా. ఓకే.